మనం సైన్స్లో వచ్చేసి సామాన్య శాస్త్రం అంటారు, అంటే 1 నుంచి 6వ తరగతి వరకు. తర్వాత శాస్త్రాలుగా విభజన చెంది భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, ఇప్పుడు కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష పరిజ్ఞానము అనే శాస్త్రాలుగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇందులో ఒక్కొక్క దానికి ఒక వేరియేషన్ ఉంటుంది. బయాలజీ వచ్చేసి జీవుల రకాలు, జీవులకు అందే ఆహార పదార్థాలు, మొక్కలు, దాని విభాగాలు, మానవులు మానవులకు సంబంధించిన వ్యాధులు, అలాగే మానవ నిర్మాణం ఎట్లా ఉంటుంది, శరీర ధార్మిక శాస్త్రం, అలాగే వచ్చేసి మానవ అవయవాలు, వాటి పనితీరు, అలాగే బ్లడ్ సెల్స్, ఎన్ని రకాల బ్లడ్ సెల్స్ ఉంటాయి, అలాగే టీకాలు, అత్యాధునిక టీకాలని, ఇవన్నీ సైన్స్లో భాగంగా తెలుసుకుంటాం. అందులో భాగంగానే మనం అంతరిక్ష పరిజ్ఞానం అనే ఒక చిన్న టాపిక్ తీసుకున్నాం, పెద్దదే. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతరిక్ష విజ్ఞానంలో తొలిసారిగా జరిగిన కొన్ని ముఖ్యమైన ప్రయోగాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా రష్యా దేశం, ఏ దేశం? రష్యా, 1957 అక్టోబర్ 4వ తేదీ నాడు స్పుత్నిక్ 1 అను తొలి కృత్రిమ ఉపగ్రహంను ప్రయోగించిన పిమ్మట అంతరిక్ష యుగం అనేది ప్రారంభమైంది. ఎప్పుడు అంటే రష్యా దేశం ప్రయోగించింది 1957 అక్టోబర్ 4వ తేదీ నాడు. దాని పేరేంది? స్పుత్నిక్ 1. ఇది ఎన్నో కృత్రిమ ఉపగ్రహం. ఇది ఉపయోగించినది రష్యా ఉపగ్రహం. స్పుత్నిక్ 1 యొక్క వ్యాసం 23 అంగుళాలు, బరువు 184 పౌండ్లు. ఇది భూమి చుట్టూ 1440 సార్లు పరిభ్రమించి 1958లో జనవరి 4వ తేదీ నాడు భూమి వాతావరణంలోకి ప్రవేశించి పేలిపోయినది. 1957 నవంబర్ 3న స్పుత్నిక్ 2 ద్వారా లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి రష్యా ప్రయోగించినది. ఇంతకుముందు అంతరిక్షంలోకి ఒక ఉపగ్రహాన్ని పంపారు. తర్వాత ఏం చేశారు? ఆ స్పుత్నిక్ 1 అనేది వ్యాసం ఎంత? 23 అంగుళాలు, బరువు 184 పౌండ్లు. ఇది భూమి చుట్టూ 1440 సార్లు పరిభ్రమించి ఎప్పుడు? 1950 జనవరి 4వ తేదీ నాడు భూమి వాతావరణంలోకి ప్రవేశించి పేలిపోయినది. అదే 1957 నవంబర్ 3న స్పుత్నిక్ 2 ద్వారా లైకా అనే కుక్కను, ఒక జీవంను పంపిరు అంతరిక్షంలోకి రష్యా ప్రయోగించిన. ఇది అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవిగా ప్రసిద్ధి చెందింది. అమెరికా దేశం కూడా రష్యా పంపింది తన తొలి కృత్రిమ ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1 అను దాన్ని 1958 జనవరి 31న పంపింది.